సో కాపయ ప్లస్ అంత్ ఆమ్ ఆమేతః అవునా. కాబట్టి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. తర్వాత కాపయ ప్లస్ అంత్ ఆమ్ రెండు కలిపితే ఏమైంది? అంతా. మొత్తం కలిపితే కాపయ ఆ ఏమొస్తుంది అక్కడ? ఇప్పుడు చెప్పండి అమ్మా. కాపయంతాం ఇదేంటిది? ఇది ఆత్మనే పది అవునా. సో ఇప్పుడు ఆత్మనేపదిలో ఏ లకారం ఇది? లోట్లకారం. సో లోట్లకారం కాబట్టి ఫస్ట్ కాపయ అంటే కాప్ అంటే కై అంటే ఏంటి అసలు? కై అంటే శబ్దం చేయడము. ఇంకోటి ఏంటి? చేయించడం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చేయించడం. ఇప్పుడు చేయించడంలో లోటు కావాలి అవునా. లోటు కావాలి. శబ్దము చేయించడంలో లోటు కావాలి. ఎలా చెప్తాము? బహువచనం. అతడు శబ్దం చేయించాలి. యాక్చువల్లీ మనం పైన కూడా అతడు రాసాం. వారందరూ అవునా. అందరూ వారందరూ శబ్దం చేయించాలి. అది అర్థమైందా? వారందరూ శబ్దము చేయించాలి. చేయించిగాక చేయించాలి కాదు. కాక అంటే మళ్ళీ విధిలింగం. చేయించాలి కాదండి, వారందరితో శబ్దం చేయించాలి. తో ఎందుకు? శబ్దం చేయించిన వాళ్ళతోనే కదా. ఎందుకు? ప్రేరణ చేస్తున్నాడు. చేయించాలి. వారందరూ శబ్దం చేయించాలి. లోటు కదండి ఇది. అదే శ్రీకాంత్ గారు లోటని కాదు. అదే కాదు, వారు అడిగే ప్రశ్న వేరు. నేను తృతీయాలు ఆలోచన చేయొద్దండి. సో ఇప్పుడు మనకి తే అనేది, అయ్యో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్టేనా? పైన మనము అంతే రాసాం కదా. సో వాక్యం ఏం రాశారు? క్షీణింప చేస్తున్నాడు. క్షీణింప చేస్తున్నాడు ఎందుకు? క్షీణింప చేస్తున్నాడు. అయితే వారందరూ క్షీణింప చేస్తున్నారు రాసుకోండి ఇక్కడ. వారందరూ శబ్దం చేయాలినా చేయించాలినా? కదా ఇది చేంజ్ చేసుకోండి అమ్మా. ఇది ఒకసారి వారందరూ శబ్దం చేయించాలి. కరెక్ట్ కదండి. అవును. పై దాంట్లో కూడా క్షీణింప చేయిస్తున్నారు, అదే కరెక్ట్ ఏమో. క్షీణింప చేస్తున్నాడు, చేయిస్తున్నాడు కదా. వారందరూ క్షీణింప చేయిస్తున్నారు. క్షీణింప చేయాలి, చేయించాలి. మేడం ఇది వేరేది, మనం లట్లకారం చేసినాం ఇది. ఓకే. ఓకేనా? అదొకటే కదా రాసింది ఫస్ట్. ఓకే, వారందరూ అని పెట్టేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మీ ప్రశ్నకు ఆన్సర్ శ్రీకాంత్ గారు. వారందరూ శబ్దము చేయించాలి. ఓకే, సో ఇప్పుడు రాయండి, వాక్యం రాయండి ఒకటి. ఏ సర్వే కాపయంతాం. ఏ సర్వే కాపయంతాం అంటే ఏంటి? వాళ్ళందరూ గ్రూప్ అంతా కూడా ఇతరులతో శబ్దం చేయించాలి. అర్థమైందా? అదే ఇది కరెక్టేనా అండి? ఇలా చెప్పచ్చా? వాద్య బృందాః తస్య వాద్యేన కాపయంతాం. తస్య తంత్ర్యా. ఆ పదం గుర్తు రాలేదు. తంత్రి. ఓ నిన్న మీరు రాలేదేమో కదా. ఓకే, లింగానుశాసనానికి వస్తారా మీరు? వస్తాను. ఈరోజు విస్మృతవతి. శ్రీకాంత్ గారు మీరు వచ్చారా?
మార్నింగ్ వచ్చానండి. ఓకే ఓకే యా. సో ఇప్పుడు మనకి తంత్రి అనేది తంత్రి ద్వారా అవునా. సో అదేంటి మనది ఇప్పుడు ధాతువు ఎన్నోదండి? 14. 15 అయిపోయింది, 16. 15, 12, 13, 14, 15 అయిపోయింది. 16 15 అయిపోయిందమ్మా, 16 చెప్పారు. రాసుకోండి. 16వది. ఇప్పుడు అర్థమైందా శ్రీకాంత్ గారు అదేంటో సెంటెన్స్ ఎట్లా అనేది? అర్థమైంది. అంటే నేను చెప్పడము తృతీయలో వచ్చింది అనుకోవాల్సిన పని లేదు, కానీ వారందరిచ్చే అంటే డైరెక్టెడ్ బై వాళ్ళందరితో శబ్దం చేయిస్తున్నాడు అని కూడా చెప్పొచ్చు. వారందరితో అంటే ఏమొస్తుంది? తయా తాభ్యాం తైహి. ఓకే, అంటే నేను తృతీయ యాంగిల్ లో చెప్పలేను, నేను తృతీయ విభక్తిలో అంటే ఈ నిచ్చి దాంట్లో చెప్పాను నేను, చేయించడం అంటే కాబట్టి. కానీ వారందరూ చేయిస్తున్నారు అనమాట. ఇప్పుడు నేనొక్కదాన్నే కాదు, మీరొక్కరే కాదు, వారందరూ. ఓకే, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళతోనే శబ్దం చేయిస్తున్నారు అట్లా. ఏదైతే సర్వే కాపాయిద్దామని చెప్పారు ఆయన అనంత గారు. అంతే, బాగా చెప్పారు. అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటది? గై శబ్దే. సో ఇప్పుడు గై ఏమైతుంది? కాపయతి అని రాశారా మీరు? కాయయతి రాయాలి ఇక్కడ. తై ఎక్కడ వస్తుంది? అది దాంట్లో వస్తుందా? యుక్కు రావట్లేదు కదండి. యుక్కులో రాదు. రాదా? ఓకే, రాదు. సరే, అది చూసుకోవాలి ఫస్ట్ కదా. తర్వాత అది నెక్స్ట్ ఏంటి? గై శబ్ద అన్నారు. గై శబ్దే. గై చెప్పండి. గై కూడా యుక్కులో రాదు. కాబట్టి గాపయతి. గై ప్లస్ నిచ్. గై శబ్దే. ఏం రాస్తారు దీనికి? శబ్దం చేయడం. మళ్ళీ నిత్య అంటే అషిత్ కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయకండి, జస్ట్ చాలంతే రాసుకోండి. గాయయతినా గాపయతినా ఏమొస్తుంది? గాపయతి వస్తుందండి. రాసేసుకొని గాపయంతి గాపయంతే. సో ఇప్పుడు మనము ఏ లకారం చేద్దాం? అదే చేద్దాం. డైరెక్ట్ రూపం రాయమంటున్నారండి. లోటే చేసుకోండి. రూపం రాయండి. ఏమొస్తుంది లోట్లో? గాపయంతు గాపయంతాం. అంతేనా? అంతే. గాపయంతు గాపయంతాం. అవునండి. నెక్స్ట్ 17వది శ్రైపాకే. అందులో యుక్కులో వచ్చిందా? శ్రైపాకే వచ్చిందండి, యుక్కులో వచ్చింది. ఇక్కడ గాయయతి వస్తుంది. పాకేతి అండి. మీరు ఎక్కడ అది రాలేదు మరి. ఎందుకంటున్నారు? నేను చూడలేదు, విన్నా. షా అనుకున్నా, తలవ్య శకారం అనుకొని షాయయతి వస్తుంది. వండటం. పాకే అంటే ఏంటి? వండటం. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో ఏమొస్తుందని అర్థమైంది. ఇప్పుడు విధిలింగ చేసి లంగిలకారం అయిపోయింది కదా. లంగ అయిందా? కాలేదు. అయిందా? లట్టు లోట్ అయింది. ఇప్పుడు లంగ్ చేద్దాం. ఓకే కవిత, ఇప్పుడు ఈ రూపాలు కూడా ఇక్కడ గై శబ్దే రూపం రాస్తే మీరు పంపించినప్పుడు కొంచెం బాగుంటదేమో. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? ఈ గై శబ్దే పక్కన గాపయతి గాపయతే అని రాస్తే గాపయంతే అది కొంచెం యూస్ఫుల్ గా ఉంటదేమో అని అనుకుంటున్నాను. సరే రాద్దాం. ఎందుకంటే ఒకసారి అర్థమైపోద్ది కదా చూడగానే. గాపయంతు తాత్ తాద్ అనా? అంతి తేవుడు కూడా ఉంది, అది కూడా మీరు చూడండి. ఏంటండి? అంతి తే కూడా ఉంది కదా. గాపయంతి గాపయంతే. ఇది ఫస్ట్ ఇది అయిపోయాక.
ఓకే అండి. గాపయంతాం. ఇది అంతు దాని నుంచే కదండి, ఓకే ఈ నుంచే కదా. ఓకే. తర్వాత ఇప్పుడు ఆత్మనేపది ఏమొస్తుంది? ఝా. గాపయంతాం అనుకున్నాను. గాపయంతే తాం, అంతే, గాపయంతాం. అవునండి. ఓకేనా? పైనది పరస్మై పదము, కిందది ఆత్మనేపదం. పాప, ఇది ఆప. ఓకేనా? ఈ శ్రై పాకి చేయండి. నిచ్ వచ్చాక ఇది ప్లస్ నిచ్. తర్వాత యుక్లో వస్తుందా లేదా ఒకసారి చెప్పరా? రాదమ్మా. దాన్ని బట్టి. రాదు, రావట్లేదండి, షా రాదు. చా సా హా హ్వా వ్యా వేపాం యుక్. యుక్. షా షా అంటే తాళవ్య షకారము. ఛా మహాప్రాణ చకారము. షా ఛా స్వా షా ఛా ఇంకేంటి? వేపాం యుక్. నా 7 ఉన్నాయి కదమ్మా, 7లో వేపాం పెట్టేసిండ్రు అయిపోయి. షా చా సా ఉంటదండి. సా సా ఉంటది, కరెక్ట్. షా ఛా వా సా వా హ్వా వ్యా వేపాం యుక్. యుక్. చా అంటే మహాప్రాణం అండి, అల్ప ప్రాణం వస్తా. అందుకే ప్రొనౌన్సియేషన్ చా. కరెక్ట్ చేయాలి. ఛా చా. ఏంటి? షా ఛా సా వా వా వ్యా వ్యా వే వేపాం పాం యుక్. యుక్. అదే. సో శ్రై నిచ్ ఏం కావాలి ఇక్కడ? శ్రా అవుతుంది. శ్రా ఈ. అషిత్ అండి. అషిత్, ఉత్తమం. తర్వాత శ్రా ఉక్ ఈ. ఉక్కు ఈ. శ్రాపి పుక్ ఈ. తర్వాత శ్రాపి. రాపి. ఆ తర్వాత శ్రాపే శ్రాపి. శ్రాపయ లంగ్ చేద్దామన్నారు. విదిలి లంగ్ చేయండి. అవును, లంగ్ అది అయిపోయింది అనుకుంటున్నా నేను ఇంకా. ఓకే, స్టాప్ అయ్యా తర్వాత ఏంటి? తి. పెట్టుకోవాలి. అశ్రాపయ ప్లస్ ఏంటి? తి తి తి. అంతే, అండి. బహువచనం అమ్మా. జీ జీ. జీ. ఉత్తమం. లంగ్ అన్నారు కదా, అట్టు తీసుకోవాలి. ఫస్ట్ జీ తీసుకుందాం. ప్రత్యయం ముందర అశ్రాపయ. జీ వచ్చిన తర్వాత అశ్రాపయ. ఇప్పుడు అశ్రాపయ అంతి. ప్లస్ అంతి. వికారం ఏమైంది? ఇతశ్చ. ఇతశ్చ తోటి వికారానికి లోపం వచ్చి అంత్. అశ్రాపయ న అక్కడ ఏం కనిపిస్తుంది అమ్మ? అక్కడ ఏం కనిపిస్తుంది? తకారం. అతో లోపః. ఆగండి ఆగండి. ఏందతో లోప? అమ్మ మీరు హతో లోప అని వదిలేస్తలేరు కదా. అతో గుణే అతో లోపః. ఏ గుణం కాదు, ఇక్కడ చూడండి ఒక్కసారి. ఫస్ట్ అయిపోయింది, అది కలిపేసినాం. ఇంకేం లోపము ఏమని చేస్తాము కదా. అతో గుణే ద్వారా మనం కలిపేసుకున్నాము కదా. తర్వాత ఇక్కడ చూడండి, యాక్చువల్గా మీకు ఆ 2 స్టెప్పులు రాస్తే బెటరా? వద్దులేండి. అర్థమైంది. అర్థమైందా? కలిపేసుకున్నాం ఇక్కడ. ఓకే ఓకే ఓకే. ఓకే. అశ్రాపయంత్. ఓకే. సో ఇక్కడ ఏంటి? నాత ఏంటి అవి? దాన్ని ఏమంటాం? ఒక పదం ఉంది, దాని పేరు ఏమంటాం దాన్ని? అచ్చులు లేకపోతే దాన్ని ఏమంటాం? 2 హల్లులు కలిసి ఉన్నాయి, దాన్ని ఏమంటాం? సంయోగం. సంయోగంలో అంతం ఏమైతుంది? సంయోగాంతస్య లోపః. శ్రావయన్. అశ్రావయన్. అశ్రాపయన్.
అశ్రాపయన్. అశ్రాపయన్. ఆ, అది ఓకేనా. ఇదేంటిది పరస్మైపది. అంటే మన శబ్దం చేయడం పాట కింద మారుస్తున్నారు ఎవరు, మన ఇందిరా గారు. శ్రావయన్ అంటే మీనా గారిది అలవాటు అయింది నాకు. ఏమని పాట పాట కూడా రాయచ్చంగా, అది కూడా శబ్దం చేయడమే కదండి, శబ్దం ద్వారానే కదా పాడేది, అవును. శబ్దం ద్వారానే కదా పాడేది. అట్లా కూడా అదే మనం చెప్పాను. నేను కూడా అదే చెప్పానండి. నేను అదే కూడా అదే అంటున్నాను. అదే ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఓకే, ఇది కంప్లీట్ చేద్దాం. ఏంది ఫస్ట్ ఏంటి? అశ్రాపయ నుంచి పెట్టుకోండి. పయన్. ఓకే. అశ్రాపయ ప్లస్ ఏంటి? ప్రత్యయం ఏంటి? జ జ. ఝ. ఉత్తమం. ఇప్పుడు ఝాకి ఏం తీసుకొచ్చినాం? అంత అంత అంత. అంత అంత సారీ. అశ్రాపయ ప్లస్ అంత. ప్లస్ అంత. నెక్స్ట్ నెక్స్ట్ అశ్రాపై అంత. అక్కడ ఏమైంది? అది లోటు అయితే ఏరు వస్తుందా? లోటు ఎందుకు, మనం చేసేది లోటు కాదు, ఇది లంగ్ లంగ్. లంగ్ అంటే అంటే ఇక్కడ ఆట వస్తుంది. ఆట ఆడజాది నా మాట వస్తుంది. మాట ఎందుకు వస్తుంది? అచ్చుంది కాబట్టి. అచ్చుంది కాబట్టి. అచ్చుంది కదా. కాదండి, అట్టు తీసుకుంటేనే అచ్చు లింగులు వచ్చింది. లింగు పెడతాతని అట్టు పెట్టుకున్నాం ఆల్రెడీ. వచ్చింది కదా. వచ్చిందా? ఇంకా ఇంకేమొస్తుంది చెప్పండి. అతోగునే అంతే. అతోగునే. ఇంకేమొస్తుంది? అతేగునిత్వం ఏమవుతుంది? అశ్రాప పరరూపం ఏకాదేశం ఉంటుంది. అశ్రాప ఎంత. ఇంకా ఉందా? అయిపోయిందా? అంతే కదా. అంతే, ఉత్తమం. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటో చెప్పండి. అశ్రాప, ఒక్క నిమిషం చెప్తా. ఇక్కడ శబ్దం చేయించాడు. మీరు ఎక్కడున్నారు? విషయమే మర్చిపోయింది. ధాతు ఏంటిది? వండడం. వండడం. వండడం నుంచి ఏమో శబ్దం అదే కదా. వండడమా? వండించాడు. వండించారు. కుకింగ్ ఓవర్. అంతే. వండాడు, వండించాడు. సో వండించారు, అయిపోయింది. వండించారు. వారందరూ వండించారు. అర్థమైందా? వండారు కదమ్మా. వండించారు. మళ్ళీ ఫస్ట్ కి వచ్చింది కదా. మళ్ళీ ఫస్ట్ కి వచ్చారమ్మా సామ్రాజ్యం గారు. నేను ఇప్పుడే వచ్చాలే, అందుకని పది అయితే వండారు. ఏం పది? వండించారు. ఆత్మనే పది అయితే వండారు, పరస్మయ పది అయితే వండించారు అంటున్నాను. అయ్యయ్యో, లేదు, ఇది ఆత్మనే పది. చురాది గణం. చురాది గణం అయితే వండారు. ఇదేంటి నిజంతం కదా. వండించారు. వండించారు. అదే చురాది గణం కాదు కదా. మళ్ళీ పొరపాటు పడ్డా. బాగా అది చూడండి, అది కొంచెం. ఓకే, తర్వాత శ్రైపాకే. శ్రైపాకే ఏమొస్తుంది? సేమ్ అదే. ఏదండి ఏదండి శ్రైపాకే. ఇది ఎన్నో ధాతు? 16? 17. 18. 18. ఈ తర్వాత 18 ఇప్పుడు చెప్పేది. ఓకే అమ్మా, రాసుకోండి. శ్రై. శ్రై అంటే ఇది యుక్ వస్తుందండి. శ్రాయతి వస్తుంది. అదే శ్రైపాకే అంటే వండటం. 2 పాకాలే గాని రూపాలు తేడా వస్తుంది. అది అర్థమైందా? మళ్ళీ పశతి అంటే మళ్ళీ ఇంకో రూపం వచ్చింది. అవునా? సో అట్లా అన్ని రూపాలు చేంజ్ ఉంటాయి అన్నమాట. వండడం. వండే వాళ్ళే చాలా మంది అయిపోతున్నారండి ఇక్కడ. శ్రై. శ్రై ఎందుకు వస్తుంది ఇక్కడ? యుక్ ఎందుకు వచ్చింది? అంటే షా చా సా ఫా యా
ఉమ్. వ్యా వేపాం యుక్ ఉంది కదండి, మరి దీంట్లో సా ఉంది కదా, సా కాదు స్రా స్రై. స్రో క్షమ్యత. మీరు తప్పులు మళ్ళీ పప్పులో రాస్తున్నారేంది? రాయడం కరెక్టే రాస్తున్నానండి, తొందరపాటు కాదండి ఎక్కువ. కాదండి ఆవిడ వండే దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరు ఇంట్లో వండటం అంత స్విగ్గీలు గిగ్గులు జరుగుతున్నాయి కాబట్టి ఇదే అందుకనే అది ఇంపార్టెంట్ మొత్తం తడబడబడిపోతుంది. ఇదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అదే 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 ఒకప్పుడు ఆడవాళ్ళకే ఉండేనండి, ఇప్పుడు మగవాళ్ళకి కూడా అయిపోయింది. అంటే నేను జెండర్ గురించి చెప్పట్లేదండి. ఇప్పుడు ఏమైపోతుందంటే కాదండి, అందరు బిజీగా ఉన్నారు, ఆఫీస్ లో ఆడవాళ్ళు అందరు బిజీ పోతే ఎవరు చేసేవాడు. సరే ఇప్పుడు ఇదేంటి అంత నుంచి స్రా. ఏమైంది? అంతి నుంచి ఏమైంది? శ్రాపయ్య వరకు వచ్చింది, అంతి నుంచి ఏమైంది? ఇది ఇది లంగా అండి, మీరు ఏది అడుగుతారు? లంగా, లోట, లంగే. విధిలింగ, లంగే. అశ్రాపయన్ అశ్రాపయత. ఆగండి నిన్న ఎట్లా వచ్చింది? మీకు రూపం తెలుసు, అదే టకటక చెప్పేస్తున్నారు, అట్లా కాదు. అంతనే వస్తుందండి. ఇతశ్చ ద్వారా అంతి ఇతస్తని అంత వస్తుందండి. తర్వాత అశ్రాపయన్ అందులో సంయోగాంతస్య లోపహతోని తకారం పోయింది. ఓకే అప్పుడు అశ్రాపయన్ అవుతుంది. ఉత్తమ. ఓకే అండి. ఇంకా ఆత్మనేపది చెప్పండి. ఒక్క నిమిషం రాసుకుంటాను. అశ్రాపయ అది ఏ రూపం అది? మీరే చెప్పండి. లంగ్ అండి. లంగ్ ముందర ఆ ఉంది అంటే లుంగు లంగుల్ రింగ్. ఏమి? లుంగు లంగ్ రింగ్. అందులో ఏది వస్తుందో చూడండి. రింగ్ అంటేనేమో షన్ ఉండాలి ఇక్కడ, అవునా? షకారము యకారం, సకారం యకారం ఉండాలి, అది లేదు కాబట్టి రింగ్ కాదు. ఇంకా లంగు లుంగు రూపం ఇది కాదు, అవునా? లుంగు రూపం ఇదేనా? కాదు, కాబట్టి అది కూడా కాదు. ఇంకేం మిగిలింది? లంగే మిగిలింది. లంగ్ మిగిలింది. అర్థమైనా? ఇక్కడ లుంగులో ఎట్లా వస్తుంది? లుంగులో ఏమొస్తుంది చెప్పండి. అమ్మా రూమ్ లోకి వెళ్ళకండి. లుంగు పెద్ద సముద్రం లాగా. ఓకే, సో ఇప్పుడు ఏంటిది? అశ్రాపయ. ఇంకేంటి ఆత్మనేపదం చెప్పండి, ఏమొస్తుంది? అంత అంటే పరస్మైపది అయిపోయింది అప్పుడే. అంత అంత. మనం అది రాయట్లేదు, వండటం అదే కదా, అందుకే రూపం రాయలేదు, ఫైనల్ గా ఫామ్ రాసాం. అశ్రాపయ అంత తర్వాత ఇది ఆత్మనేపది. అది చూడగానే మనం అక్కడ పైన రాసుకోవద్దు, లంగు లుంగులు రింగ్ ఏం రాయొద్దు, అది చూడగానే మనం చెప్పగలిగేలా ఉండాలి. ఓకేనా? యా. సో రాస్తే ఏమైపోతుంది? మనం ఆలోచించే శక్తి పోతుంది. అదేంటో గుర్తు. శ్రాపయత్తు కదా అది. ఎందుకండి? ఒక్క నిమిషం ఎందుకండి? పరస్మైపది. నేను పరస్మైపది చెప్తున్నా. శ్రీకాంత్ గారు ఒక్కసారి వినండి. బహువచనమా? శ్రీకాంత్ గారు వినండి. జీకి ఆదేశం ఏంటి? అంతి, అవునా? జీకి అంత. ఒక్క నిమిషం ఆగండి. జీకి ఆదేశం ఏంటి? అంతి. ఓకే, సో అంతి నుంచి మనకి లంగ్ చేస్తున్నాం, గిత్ లకారం. సో అప్పుడు ఏమైతుంది? అది ఇతశ్చతో ఇకారం పోతుంది. అంతవరకు సాటిస్ఫైడా మీరు? ఓకే, అప్పుడు ఏమైంది? అంత్ అయింది. ఇప్పుడు దీన్ని ఏమంటాము? అచ్చులు లేకుండా ఉన్నదాన్ని ఏమంటాం? దీన్ని సంయోగం. ఏమంటాం దాన్ని? సంయోగంలో ఏం చేస్తాం మరి? చివరి చివరి వర్ణం లోపిస్తుంది. ఏమైతుంది? చివరి వర్ణం లోపిస్తుంది. అప్పుడు ఏమైంది మరి? అన్ను మిగులుతుంది. అర్థమైందా? ఇక్కడ యా ఉంది, యా తర్వాత శ్రాపయ, యాలో ఆ ఉంది కదా, ఇక్కడ ఆ ఉంది, అప్పుడు ఏమైంది? రెండు వాలు అతో గుణె పరరూపం ఏకాదశం అవుతుంది. దీర్ఘమైతే కాబట్టి ఇందులో ఉన్న ఆ ఇందులో కలిసిపోయింది, పాలల్లో నీళ్లు కలిసిపోయాయి. ఓకేనా?
అర్థమైందా అండి? అర్థమైందండి. పాలేంటివి ఇక్కడ? అన్ పాలు పాలు అన్లో ఉన్న ఆ. తర్వాత ఉన్న నీళ్లు. యాలో ఉన్న ఆ అంటే నీళ్లు పాలు. నీళ్లు అగో అనంత్ గారు తప్పు చెప్తున్నారేంది? నీళ్లు నీళ్లు ఈ అన్న పాలల్లో ఈ యాలో ఆ ఉన్న నీళ్లు కలిసిపోయినాయి. ఉత్తమం. మదర్ నీళ్ళు తీసుకోమంటారా? నేను మదర్ పాలు తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నా పాలే కనబడతాయి. పాలుగానే ఎక్కడ కనిపిస్తాయి తీసుకున్నా కదా. మీరు పాలే కదా. అదనమాట. పాలు లేని నీళ్ళు ఎక్కడ కలుపుతాం? సో అందుకే నీళ్లు పాలల్లో కలిసిపోతున్నాయి అన్నమాట. ఓకే అండి. ఏకాదేశం పరరూపం కాబట్టి పాలని తీసుకుంటాం మనం. పరరూపం ఎక్కడుందో చూసుకొని కదా. అదండి. అంటే పరరూపాన్ని పాలు తీసుకోమంటారా? పాలుగా తీసుకోమంటారా? అంతే కదా, పరరూపం వస్తుంది కాబట్టి పరరూపం పాలే ఉంటది. అవునా? ఓకే అండి, డన్. నీళ్ళ అవకాశం ఉండదు. ఓకే ఏదైతే వస్తుందో అది పాలు. ఓకే అండి. అది ఏదన్నారు? పరరూపం అన్నారు. అవునా? ఓకే అండి. సో ఇప్పుడు నేను ఊరికే జస్ట్ వద్దులే, ఆట ఆడదామా? చదవండి. చదవకుండా ఏం చేద్దామని చేద్దాం. చదవకుండా ఏం చేద్దాం? బాగుంది. చిన్నపిల్లల్లాగా బాగుంది. అంతే. సో ఇక్కడ ఇప్పుడు అనంత్ గారు ఉంటారా? టైం అయిందా మీది వెళ్ళేది? ఉంటారు, వెళ్ళడానికి వీలు లేదు. లేదండి వెళ్ళనండి. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం ఏదో పిఎఫ్ పనులు కొంచెం పడ్డాయండి. అచ్చా. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చూద్దాం? నూతన ప్రశ్న ఏం తీసుకుందాం? యాక్చువల్గా ఇవి కాదు, మనం మార్చుకోవాలి ఇప్పుడు కదా. అన్విష్యత టైం అయిపోతుందేమో అండి. అవును, ఇదే ఉండనియా? ఏదో ఒకటి ఉన్నది చేద్దామా? చేద్దాము, రేపు ఫుల్ గా చేద్దాం. అలా కదండి, మీకు నోటికి వచ్చిందే అడగండి, ఇవన్నీ చూస్తే టైం లేదు. అంతే అంటారా? ఓకే, చెప్పండి. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లోనే అడుగుతా. ఓకే. మ్లైన్ ఏమంటాం? దానికి అర్థ సందర్భం ఏంటి చెప్పండి? మ్లై అంటే మీరు ఉత్తమం. మ్లై అంటే హర్షక్షయే అంటే అలసిపోవడం. అవునా? అలసిపోవడం. అయితే ఇది ఎలాంటి ధాతువు? ఎలాంటి ధాతువు? అంతంలో ఏమున్నటువంటి ధాతువు? ఏజంత ధాతువు. ఏజంత ధాతువు ఎలా మారుతుంది? ఆకారాంత ధాతువుగా మారుతుంది. ఆదేశ ఉపదేశే అశితి అనేది సూత్రంతో. ఆదేశ ఉపదేశే, ఒక దగ్గర చ, ఒక దగ్గర ష. ఆదేశ ఉపదేశే అశితి. సో దాని ద్వారా ఆకారాంతంగా మారింది కదా. సో అయితే ఆకారాంతంగా మారినప్పుడు ఏమైంది? ఇది రూపంలో లంగ్లో ఏమవుతుంది చెప్పండి? లంగ్లో ఆకారాంతం అయితే ఏమొస్తుందో మీకు తెలుసు కదా. ఏంటది? పొక్కు వస్తుంది. మ్లాపయ వరకు మీకు తెలుసు. అవునా? మ్లాపయ, దానికి ఆ పెట్టేసుకోండి. అమ్లాపయ. తర్వాత ఇప్పుడు మధ్యమ పురుష చెప్పండి నాకు. మధ్యమ పురుష ఏంటది? లంగులోనా? సిప్ ఏమవుతుంది? అంతే, ఉత్తమం. సిప్పులో ఏమైంది? సి మిగిలింది. సి ఏమైంది? ఇంగకారం ఎత్తు కాబట్టి ఇంగెత్తు కాబట్టి అస్సు మిగిలింది. పదాంతంలో ఉన్న సకారం ఏమైంది? విసర్గ అయింది. సో ఇప్పుడు అది ఏం రూపం వచ్చింది? అంతే, ఉత్తమం. అనంత్ గారు
మొత్తం థ్యాంక్ అంతే. యూ. ఫుల్ మార్క్స్ ఫుల్ పాటే మార్క్స్. యా. సో నెక్స్ట్ జై. జై క్షయే. జై ఏంటిది? జై క్షయే. క్షయే. ఒక నిమిషం, ఇదేంది చెప్పండి? షై. నష్టమవడం. షై. సై షై అయితే అంటే నష్టం అవడం, క్షీణించడం. సో ఇప్పుడు అది ఎట్లా వస్తుంది? సై అవుతుంది. సై అవుతుంది. సై నుంచి సామ. సా అవుతుంది. సా అవుతుంది. తర్వాత సా తర్వాత యుక్. సాయేతి. సాయయతి. యుక్ వచ్చింది దీనికి. సా యుక్ సా. వచ్చింది. సా వస్తుంది. ఎందుకు? సా అనే దాంట్లో సూత్రంలో ఉంది. షా ఛ సా, షా ఛ సా, సా మూడోది. తాపయతి. అమ్మా సాయయతి. సాయయతి. సాయయతి వచ్చింది కాబట్టి సాయయతి అవుతుంది. సాయయతి. ఇప్పుడు లంగులో కావాలి. ఇప్పుడు నాకు లోట్లో చెప్పండి. లోట్లోనా? లోటు. సాయయతు. 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 సో ఇప్పుడు లోటులో ఏం చేస్తారు? ఉత్తమ పురుష అమ్మా బహువచనం. ఇది ఒకసారి తీ తూ ఎట్లా అయిందో ఒకసారి అడిగి ముందరకెళ్ళండి. అవునవును. ఒక నిమిషము. వద్దా? తి ఎలా? అది కాదు. ఉత్తమ పురుష బహువచనం ఏం కావాలి? అది రానే రాదు కదా. ఉత్తమ పురుష బహువచనం ఏం చెప్పండి? ప్రత్యయం ఏంటిది? ఉత్తమ పురుష సాయయేతాం. బహువచనం. కాదు కాదు, ఫస్ట్ ఉత్తమ పురుష బహువచనం ప్రత్యయం ఏంటి? ఉత్తమ పురుష బహువచనం. బహువచన. మస్. మస్సు ఈ మస్సు కాబట్టి ఇటు ఇక్కడ వహి ఏంటి? మహిందు ఆత్మనేపద. మహా మహా అవుతుంది. సాయ ఒక నిమిషం, యమ. నేను చెప్పాల్సింది ఏంది? లోటు లకారం. ఓకే, లోటు లకారం లోట్ లకారం. లోట్ లకారం అంటే అమ్మ వస్తుంది. లోటు లకారంలో ఏమొస్తుంది? మస్సుకి అమ్మ. 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 సో లోటు తస్తమిపా. ఎందువల్ల వచ్చింది అది? అది తస్తస్తమిపా. తస్తస్తమిపాం తాం తం తామహ. సో దానికన్నా ముందు ఏమైంది? దానికన్నా ముందు అంటే అప్పుడు తాం తం తామహలో మరి మీకు ఎక్కడ వరకు వచ్చింది? అమ్ వరకు వచ్చింది. నేను ఇప్పుడు చెప్పింది ఏంది? మస్సు. అవునా? మస్. నిప్పుకి కాదు అది. అవును. నిప్పుకి అది. అవునా? ఇది ఉప్పు మస్సు. వస్సు మస్సు. సో మస్సు. మస్సులో ఏమైపోయింది? మస్లో మహా. ఇది ఉత్తమ మహా. పురుష అనగానే మీకు గుర్తు రావాలి. ఏంటిది? సకారము. లోపం అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఏముంది? యాయి. యాయి పరంలో ఉంది. దీర్ఘం. అదంతా అంగానికి దీర్ఘం అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? సాయయామః. అంతే. మా సాయయామ. సాయయామ. విసర్గ రాదు. విసర్గ రాదు. ఉత్తమ పురుష సాయయామ. అనగానే రెండు విషయాలు గుర్తు రావాలి. ఏమేమవి? ఒకటి సకార లోపం. ఏంటి? ఉత్తమ పురుష అనగానే ఏం చెప్తారు? సకార నిత్యం. లోపం. సకార లోపం. ఎందులో? సకార లోపం లోటులో. లోటు నిత్య ఎప్పుడు భవతి కూడా లోటే. నిత్యం ఉత్తమ భవతి. పురుష లోటు అనగానే సకార లోపం. లోపం. తర్వాత నిత్యం గితః. నిత్యం ఇంకా గితః. ఇంకోటి తర్వాత దీర్ఘం. యై వర్ణం ఉంటే అజంత పరం. అంతో అంగానికి దీర్ఘో ఏయి అని సూత్రం గుర్తు రావాలి. అది కాదు. ఆడుత్తమస్య ఆడుత్తమస్య పిచ్చ. పిచ్చ. ఆడుత్తమస్య పచ్చ. ఏంటి? ఆట ఆగమం అవుతుంది. మ్యాథ్స్ చేసా. ఆట ఆగమం అవుతుంది. అర్థమైందా? అవునండి. అమ్మా మీరు లోటు కదా అడుగుతున్నారు. 4:30 స్టార్ట్ చేస్తాం. ఏంటి ఇదేదో అమ్మా శబ్దం? మీరు లోటు కదా 6:30 అడుగుతున్నారు. క్లోజ్ చేయాలి. అరవకూడదు. శ్రీకాంత్ గారు కొంచెం మ్యూట్ చేయండి. ఓకే ఓకే. ఓకే అండి. ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉందమ్మా. ఉత్తమ పురుష ఏముంది? లోటులో కదా ఉత్తమ లోటు. పురుష చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది? లోట్లో ఏం గుర్తు రావాలి? ఉత్తమ పురుష అనగానే నిత్యంగిత. తర్వాత నిత్యం నిత్యం గితః సకారానికి. ఇంకా ఇంకేంటి? ఆడుత్తమస్య. అంతే. ఇంకా అది ఆ పరస్మైపద అయితే, మళ్ళీ ఆత్మనేపద అయితే ఇంకేం రావాలి? మీకు తెలిసిన సూత్రం ఒకటి ఉంది కదా. ఇంకొక సూత్రం తెలిసింది ఉంది కదా. అంతే, అన్నిటికీ రెండిటికి కూడా అదే. ఓకేనా? అర్థమైందా? మొత్తము పిత్తు వల్లే ప్రవర్తిస్తుంది. అంతే. ఓకే. సో ఇప్పుడు చెప్పండి. ఇంకో ధాతువు వే ఉందనుకోండి.
వే ధాతువు. ఇదేం ధాతువు ఇది? వే వే. సో వే అంటే ఏంటి? వే అంటే ఏకారాంతమా ఏంటది? ఏజంత ఏజంత ధాతు. ఏజంత ధాతువు. సో అప్పుడు ఏమైంది అది? నెచ్చు ప్రత్యయం అంటే వే వే అంటే వాయయతి వస్తుంది. ఆగండి అంతవరకు వద్దు. సో వాయయ వరకు ఆగండి. ఎందుకు యుక్ వచ్చింది ఇక్కడ, అవునా? యుక్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ యుక్ వచ్చి కదా, వేపాం యుక్. సో వేపాం అన్నాం మనం, అవునా? వేకి ఏమన్నాం? యుక్ అన్నాం, అవునా? అవునండి. అయితే వాయయతి ఇక్కడ యుక్ రావడానికి ఏమై ఉండాలి? వే వా అయింది కదా. అంతేలే, కానీ అది రావాలి. సరే వాయ అంటే యుక్ అపవాదంగా అనుకున్నాం కదండి, రావచ్చు రాకపోవచ్చు. అపవాదంగా అన్నప్పుడు సూత్రంలో ఇస్తే రావాలి కదా. సూత్రంలో ఇచ్చారు, మరి రావాలి కదా. రావాలి, అదే చూద్దాము. సరే ఇక్కడ ఇంత ఉంది అనుకోండి. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఒక్కసారి అదే లోటుదే చూడండి. ఆత్మనేపది చెప్పండి. ఇప్పుడు ఆత్మనేపదిలో ఉత్తమ పురుష ద్వివచనం, ఓకేనా? సో ఇప్పుడు వాయయ, ఓకే. ఏమిట్టు? వహి అనేది తీసుకొచ్చారు. తర్వాత లోట్ అన్నాను. లోట్ అనగానే ఏమైపోయింది? వహి అవుతుంది. దీర్ఘం వచ్చింది. ఇప్పుడు మీరు ఆత్మనేపది చేస్తున్నారు, ఓకేనా? చెప్పండి ఇప్పుడు. కాదు కాదు, వహి అవుతుంది కదా. హీకి ఏమైంది? ఈకి ఏ పెట్టుకున్నాం? నీకి ఏ పెడతాం? ఎందుకు? లోట్లో ఇతశ్చ ఉంది కదండి. ఇది తిత్తులకారం కాబట్టి తర్వాత వహే అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? హే నుంచి అది ఏత ఐ. అప్పుడు ఏమైంది? వహై. అహై కాదు, వహై. తర్వాత ఏమొచ్చింది? ఉత్తమ పురుషకి ఏం గుర్తు పెట్టుకోమన్నాను? ఉత్తమ పురుషకి దీర్ఘం వస్తుంది కదా. దీర్ఘం ఎట్లా వచ్చింది? ఆడుత్తమస్య పిచ్చ. సో ఇప్పుడు ఏమైంది అది? వాయయావహై. అర్థమైందా? సమయం అయిపోయింది, శాంతి పాఠం చేసుకుందామా? చెప్పండి, మీరే చెప్పండి అనంత్ గారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః.